హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అని చూస్తున్నారా. సో మేము అందరం కలిసి అలా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. సో ఈరోజు అయితే చూడాలి. ఇప్పుడైతే వంట ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా బయటకు వెళ్తున్నాం కదా, అక్కడే చేద్దాం అనుకున్నాం, కానీ ఇవన్నీ తీసుకెళ్ళి చేసే బదులు రెడీగా తీసుకొని వెళ్ళామనుకో, అక్కడ వెళ్ళాక మనకి టైం ఆడుకోవడానికి వాడుకుంటున్నాం అన్నట్టు. సో ఓకే, ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తాను. ఏం చేస్తున్నారో ఎవరెవరు ఏం చేస్తారో చూపిస్తాను. చూడండి గాయ్స్, మా డాడీ ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో షేవ్ వేసుకుంటాడు, లాస్ట్ మూమెంట్లో రెడీ అవుతూ ఉంటాడు. సో సైతక్క ఏం చేస్తున్నావు? చికెన్ బిర్యానీ, ఇంకా కర్రీ, ఇంకా చికెన్ ఫ్రై. ఇవన్నీ అయితే వేస్తారు. అవన్నీ ఎట్లున్నాయి తిన్నాక చేసి. సో ఫుడ్ రెడీ చేస్తున్నారు, చూడాలి ఇదంతా అయిపోయే వరకు ఏ టైం అవుతుంది. ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు, ఇది అయ్యేసరికి ఏ టైం అవుతుంది మనం చూద్దాం. సో మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టారు. ఇలా చూస్తే అయితే బాగుంది, చేసాక ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకేమన్నా యాడ్ చేయాలనుకుంటున్నావా సైదక్క? మేమందరం నాన్ వెజ్, కానీ సైతక్క మాత్రం వెజ్. ఏం చేసుకుందో తెలుసా గాయ్స్? మిల్ మేకర్. గాయ్స్ ఇంకా ఏం చేస్తున్నారో చూద్దాం అందరూ. సో 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 ఈరోజు ఫ్రైడే, కొంచెం ఇది చూడొచ్చు కదా, అన్నిట్లో ఒకటే పోసి ఉంటుందా? వర్క్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. సో ఇంత తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ఇక్కడ కూడా ఏదో అయితే అవుతుంది, ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు వేడిగా ఉంది, టచ్ చేయాలి, చూద్దాం. వెయిట్ వెయిట్. యస్. సో ఇదేంది? మటన్. ఓకే, మటన్ మటన్. చికెన్ ఇదేమో చికెన్ ఫ్రై. సో బయట చేసేదేమో బిర్యానీ, ఇదేమో కర్రీ పర్పస్ అన్నట్టు. సో అలా మధ్య మధ్యలో ఇంకా ఏం చేస్తూ ఉన్నారు ఆ క్లిప్స్ తీసి చూపిస్తూ ఉంటాను, మీరు కూడా వెయిట్ చేయండి. ఓకే, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. బాయ్. మేమైతే స్టార్ట్ అయిపోయినాము, లెట్స్ గో. అందరు ఆగంలో ఉన్నారు. సూర్యుడు అయితే వచ్చేసిండు ఎప్పుడు. ఇక తీసుకున్నా నేను. సో దిస్ దాట్ గాయ్స్ స్టార్ట్ అయ్యాం 3 కార్స్లో. ఈ కార్లో చూడండి గాయ్స్, చెరువు వచ్చింది గాయ్స్. హలో ఎవ్రీవన్, హాయ్. డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. ఈ డెస్టినేషన్ ఎలా ఉందో చూద్దామా. అగో చెట్టు, అగో పుట్ట, ఇది మా కారు. ఈమె సైతక్క. మేడం సార్, మేడం అంటే చెరువు మర్చిపోయారు, సముద్రం లెక్కుంది. చెరువు. యా గాయ్స్, చాలా బాగుంది. పక్కన వాటర్, ఇక్కడ చెట్టు. చెప్పు నీ పేరేంటి? హాయ్. హాయ్ ఎవరికి చెప్తున్నావు? ఆహా, హాయ్ ఎవరికి చెప్తున్నావు? నాకు చెప్తున్నా, నాకు కాదు, నా సబ్స్క్రైబర్స్కి చెప్పాలి. తెలుసా? బుల్రాజు, బుల్రెడ్ కాదు. కమాండ్ ఒక డైలాగ్ చెప్పు బుల్రాజ్ది.
గాయస్ కృష్ణ చైతన్య అంత మెల్లగా వస్తున్నాయండి. నీకు వస్తుంది, వెయిట్ చేస్తుంది. నేను పెడతాలే స్లో మోషన్, నువ్వు స్పీడ్గా నడు. గాయస్ గాలి అయితే ఫుల్ ఉంది. అసలు మా వాయిస్ ఎంతవరకు మీకు రీచ్ అవుతలేదో కూడా తెలీదు. ఇప్పుడైతే ప్లేస్ని కొంచెం ఇక్కడ అని ఫిక్స్ అయ్యాం కదా, అక్కడ సదరడంలో ఉన్నారనమాట కొంచెం సాపలేయడానికి అలా. అవునండి, అవును. సో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు గాయస్, మేము కూడా అక్కడికి వెళ్తున్నాం. ఏముందో చూద్దాం. వస్తే రీదా కదా వెళ్ళాడు. క్యాన్సల్ అయిపోయినాడు అనుకున్నదొక టైం అది ఇంకొకటి అయినాడు. కొంచెంసేపు ఆంటీలతో పోదాం గాయస్. ఈ ఆంటీలు ఉన్నారే, చెప్పిన మాట విననే ఉన్నారు మంచిగా అందరు. ఏం చూసినాడా, ఏం చూసినా? Waterfalls, fishes, that snake cold skin. Called kusam. బుల్రాజ్ వస్తుండు. ఏం చూసినారా ఆడేం చూసినా చెప్పు. ఏంటి ఒక డైలాగ్ చెప్పండి. వ్యూ చూడండి చాలా బాగుంది. చిన్న పుల్రాజు గారు పాప ప్రశాంతంగా ఉండండి సార్, ఫీల్ అయిపోతుంది. సంక్రాంతి 2 చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి 2 ఇప్పుడు యాక్టర్ మాత్రమే. ఇప్పటికీ గట్టి చెప్పాలి, సౌండ్ ఎక్కువ. కులాస్పూర్ చెరువు గులాస్పూర్ లొకేషన్ ఉంది. దిల్రాజ్ గారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏంది ఇక్కడ వదిలేరు. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడండి. ప్లేస్ అయితే మొత్తం దిగచ్చు కానీ ఇప్పుడు కష్టం. కులాస్పూర్ జలపాతాలు. గులాస్పూర్ జలపాతాలు అంటే కులాస్పూర్ దాకా వచ్చినాక నాకు ఫోన్ చేయ ఒకసారి, లేకపోతే నేను లొకేషన్ పెడతాను కొద్దిసేపు అయినా నాన్ వెజ్ పోదు ఏం కాకపోవచ్చు. అన్నీ ఎక్కుతున్నాడు అయితే మనం కూడా ఎక్కుదామంటే కొద్దిసేపు అయినాక ఎక్కుదా అంటుంది. చూద్దాం తిపోతాం ఆపేసి చాలు. గాయస్ కళ్ళు పెట్టుకున్నారు, మంచి ఎంజాయ్ చేస్తున్నారు. కళ్ళు చికెన్, మటన్, ఫ్రాన్స్ అన్నితోటి ఎంజాయ్ పండుగ. ఏదున్నా ఎక్కువ కళ్ళు అయితే అంతే. తెలంగాణ ఆంటీ కొంచెం జరగారా, మా సోనా ఆడతారు. మీకు పెట్టాలా మటన్ చికెన్? మాకు చికెన్ నాట్ మటన్. పాపం రీదా ప్రాన్స్. ఎట్లా రీదాక ప్రాన్స్ మీ అక్కడ డల్ అయిపోయింది ఒకటేసారి. అక్క ఎందుకు డల్ అయిపోయినా రీజన్ చెప్తారు. రీజన్ చెప్పాల్సిందే. చెప్పండి రీజన్. ఎందుకు మంచిగా ఫోన్ తీసుకుంటా కొన్ని వేస్తున్నారా? మనకు ఎట్లా లంచ్? తినడం అయితే అయిపోయింది. అంత దగ్గరికి వెళ్ళి ఎట్లా లంచ్? నాదైతే తినడం అయిపోయింది. గాయస్ మటన్ చికెన్ తిన్నా. ప్రాన్స్ నాకు నచ్చదు, సో నేను తినలేదు. వాళ్ళ నడుస్తుంది. ప్రాన్స్ బాగుందా నీకు? కొండపురం అయితే డాన్స్ కూడా బాగుంది.
కాదు నువ్వు అడ్డుడేమో 2 సార్లు ఇది మరి బాగుంది అంకుల్. మీరు తాగరా కళ్ళు? కైకో ఎందుకు? ఓన్లీ మజా. ఎందుకు అంకుల్? రీజన్ ప్లీజ్, రీజన్ చెప్పండి. అన్న కళ్ళు ఎట్లుంది? నేను నాకు అడిగిన ఆల్రెడీ కళ్ళు ఎట్లుంది? కళ్ళు దానికన్నా ముందు వచ్చేవాడిగా అంటే దాన్ని రీతు నెసెసరీ రీల్ చూడలేదట సోని. అంకుల్ మీరు ఎందుకు తాగుతున్నారు కళ్ళు? రీజన్ డాడీ, మా డాడీ ఏడున్నా సరే కళ్ళు మాత్రం పక్క కదా. అయిపోయిందా అంకుల్? మీది అయిపోయిందా? మీరు ఓన్లీ పాప మీరు అందరూ తాగుతాడు. దేవేంద్ర అంకుల్కి నోరు ఊరుతుంది. పోయింది నోరు 6 ఏళ్ళు అయింది. ఏం కాదు, ఏదో ఒక రోజు చూసి నేను ఆపిస్తాగా. సరే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు ఒక తీరా చెప్పు ఒకసారి ఎక్స్ప్లెయిన్. అది మాకు తెలుసు, అవన్నీ చెప్పాలి అవసరం లేదు. ఏదో అక్కడ అక్క ఆడుతుంది. అక్క వాళ్ళ దోస్తుల కోసం వెయిట్ చేస్తుంది కొన్ని అది వాటర్ పద్దాక వాళ్ళు చూసారా, వాళ్ళు ఎంజాయ్ వాళ్ళే, మేమేమో ఇలా ఇక్కడ తిరుగుతూ ఉన్నాం అన్నమాట. ఎవరంతా వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు గైస్. మాకు వాళ్ళు ఎంజాయ్ అవ్వాలి. నువ్వేం ఎంజాయ్ చేస్తున్నావు? నీతో ఎంజాయ్ చేస్తున్నాను ఇక నువ్వు ఈ అక్క ఇక్కడ ఇలా అంతా చిన్నపిల్లలు, నేను పెద్ద చిన్నపిల్ల. ఓకేలే, ఏజ్ తగ్గించుకోవడం ఓకే. బిస్కెట్ బాగా వేసినా బాబాయ్ అంకుల్ దొంగ గేమ్. అంకుల్ ఇప్పుడు ఈరోజు దొంగ పోలీస్ ఆడుతున్నాం. లాస్ట్ కూడా కావాలని దొంగ చేసారు, కావాలని చేసి వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు పాపం అంకుల్ని. అంకుల్ కింద మంచి క్లియర్ గా అనిపిస్తుంది. ఇదేం ఆట సార్? చూసుకుంటా ఆట, చూసుకుంటా ఆడుతుండే అంకుల్. అగో క్లియర్ గా చూస్తుండే అంకుల్. అంకుల్ నేను వీడియోగ్రాఫర్ ఆడుతున్నా, వీడియో తీస్తున్నా. బయటకి వెళ్ళిండ్రు. ఇప్పుడు తమ్మలు ఆడుతున్నా. నెక్స్ట్ జల్దీ 5 పెడదాం. అయితే హౌసులు 2 తంబోలా
20 ఒక్క నిమిషం 30 30 30 30 120 120 అంటే 180 మిలుగుతుంది. 40 40 అన్ని 50 పెట్టి ఒకటే హౌస్ పెట్టింది ఆవు సోని ఉండాలి ఇంకా నేను చెప్తా 160 The Bluetooth 140. device is connected. ఇగో చెప్తున్నా వినుర్రి. జల్దీ 5 ఏవైనా ఫస్ట్ 5 నంబర్స్ అయితే 40 రూపీస్, థర్డ్ రో 40 రూపీస్. ఎన్ని 160 అయిపోయినాయా? ఫస్ట్ విన్నర్ కి 80 రూపీస్. ఎంత? 240. సెకండ్ విన్నర్ కి 60 రూపీస్, 300. ఎందుకు మంచి కోడి ఇద్దాం హౌస్ అంతే సోని. 40 40 40 40 80 60. టికెట్లు ఫస్ట్ వీడియో అంతా చూడండి, తర్వాత లైక్ షేర్